ఈ సత్యం తరువాత ప్రభు అతనితో మాట్లాడిన వద్ద నుండి అతని జీవిత ఆరంభం ఎలా ప్రారంభమైందో అతడు ఎలా నేర్చుకున్నాడు ప్రభుని కొన్ని మాటలు చూద్దాం. అంత చెప్పలేదు కానీ కొన్ని మాటలు చూద్దాం. దయచేసి రండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో 15వ వచనం చదువు. అననీయతో ప్రభువు అలా అన్నాడు. అందరూ చదువుదాం ప్లీజ్. అందరినీ కలిసి చదువుకుందాం. 9వ అధ్యాయంలో 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అననీయాకి స్పష్టంగా చెప్పాడు. హీ ఈస్ ద చూసెన్ వెసల్. అతడు ఏర్పరచబడిన పాత్ర. అన్యజనుల ఎదుట, స్వజనుల ఎదుట, రాజుల ఎదుట 3 ప్రత్యేకమైన స్థానాల్లో అతను నేను వాడుకోబోతున్నాను అని చెప్పాడు. అననీయ వెళ్ళాడు. అతని తల మీద చేతులుంచాడు. చేతులుంచిన తరువాత చూడండి, ఒక అద్భుతం జరిగింది. 17వ వచనం. అంతకు ముందు వరకు అతని అభిప్రాయం వేరు. ఇప్పుడు అతని అభిప్రాయాలలో వ్యత్యాసం. అననీయ అభిప్రాయాన్ని సంపూర్ణంగా ఆయన తీసేశాడు. సహజంగానే మన వద్దకు ఎవరైనా దేవుని ఎరగని వారు వస్తే మనకుండే అభిప్రాయం ఎలా ఉంటుంది? దేర్ ఇస్ ఎ ప్రీ ఆక్యుపైడ్ థాట్. మన అంతరంగంలో ఇంతకు ముందు ఏర్పరచుకునే అభిప్రాయం ఉంటుంది. ఈ అభిప్రాయాన్ని అననీయ ప్రభుతో చెప్పాడు. మీరు చూడండి 9వ అధ్యాయంలో ఏమంటాడు? 13, 14 వచనాలు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు ఏమన్నాడు? మనం ప్రభువు మాట్లాడిన మాటకు మన సొంత అభిప్రాయాన్ని జవాబుగా చెప్తాం. ఏంటయ్యా అతని దగ్గరికి వెళ్ళమంటావు? ఎంతమందిని చంపాడు, ఎంతమందిని అవమానించాడు, ఎంతమందిని చెరసాల పాలు చేశాడు, అతని దగ్గరికి వెళ్ళమంటావు అంటే యు గో ఫస్ట్, లెట్ వెళ్ళు అన్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడయ్యా, వెళ్ళాడు. చూడండి, దేవుని మాటకు అననీయ విధేయత చూపించాడు. మనం మొదటి వర్తమానంలో విన్నాం. యోన విధేయత చూపించలేదు, కానీ అననీయ విధేయత చూపించాడు. విచిత్రం చెప్పిన యొప్పేలో అతడు అవిధేయుడయ్యాడో అదే ప్రాంతం దగ్గర దమస్కుకి యొప్పేకి దగ్గరే ఆ ప్రాంతంలోనే ఇతడు విధేయుడయ్యాడు. పేతురైతే యొప్పేలో అవిధేయుడు కాబోయినాడు. సియోను భరయన కదూ, అతడు మళ్ళా విధేయుడు అవుతాడు. సరిగ్గా ఇక్కడ విధేయత చూపించి సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు దగ్గరికి వచ్చిన వాడు ఏమన్నాడో చూడండి. భలే ఆశ్చర్యమైన సంగతి. అతడు వచ్చి సౌలుతో ఇలా మాట్లాడాడు. 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా భలే మాట, సౌలా సహోదరుడా. ఎవరు సహోదరుడు అంటున్నాడు? ఎవరైతే క్రైస్తవ్యాన్ని ఇప్పటి వరకు అసహించుకున్నాడో, ప్రభు అంటే వ్యతిరేకించాడో, క్రైస్తవులను హింసించాడో అలాంటి వారి తల మీద చేయించిన మాట అన్నాడు. ఏమని? సాల్ మై బ్రదర్. సౌలా నా సహోదరుడా. సహోదరుడా అంటే ఒకే కడుపులో నుంచి పుట్టాం మనమని. ఒకే కడుపు నుంచి పుట్టినవాడు. గుర్తించండి, తిరిగి జన్మించిన వాడు ఎవడైనా ఆత్మ గర్భం నుంచి పుట్టినవాడు. వీఆర్ ఆల్ వన్ బ్రదర్, ఒకే సహోదరుడు. తిరిగి జన్మించిన వ్యక్తి ఏమవుతాడు? మనకు సహోదరుడు అవుతాడు. తాను శత్రువుగా ఉండి తనను ఎంతవరకు ప్రజలు అర్థం చేసుకుంటారో అర్థం కానివాడు కన్నీళ్లతో ఏడుస్తున్నాడు. కంటికి పొరలు కప్పేసాయి, కళ్ళు కనిపించడం లేదు. ఆ సమయంలో వచ్చి తల మీద చేతులుంచి సహోదరుడా అని పిలిచినప్పుడు సౌలు అంతరంగం ఏమైపోయి ఉంటుంది? దమస్కు మార్గంలో
నీవు హింసిస్తున్న యేసును అన్నప్పుడు బద్దలైన గుండె ఇప్పుడు ఒక్కసారిగా ఏమైందని చెప్పండి, రక్తం చిమ్మినట్టుంటుంది. కణంలో నుంచి నీళ్లు చిప్పిలినట్టుంటుంది. అతడు ఏమైపోయి ఉంటాడు చెప్పండి, తల వంచి ఉంటాడు కదా, దుఃఖపడి ఉంటాడు. నన్ను సహోదరులుగా మీరు భావించారా? నన్ను మీరు అంగీకరించారా? ఈ శత్రువుని, ఈ హానికరుణ్ణి, ఈ హింసకుణ్ణి, ఈ దూషకుణ్ణి అననీయ అన్న నువ్వు తమ్ముడు అని పిలిచేవా నన్ను? ఈ మాట క్రైస్తవ ప్రేమ, క్రీస్తు ప్రేమ అననీయ నోటి నుంచి మొట్టమొదటిసారిగా సౌలు విన్నాడు. విన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? చాలా సంవత్సరాల క్రితం ఒక కుర్రాడు తాను బండి కింద పడి చనిపోవడం కోసం రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాడు. గుడివాడ కేటిరెడ్డి ఉమెన్స్ కాలేజీ దగ్గర భీమవరం అని గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గరికి పోయాడు. అక్కడ వేణుగోపాలని ఒక గేట్ మ్యాన్ చూసి ఆ రాత్రి అతను బండి కింద పడకుండా పట్టుకున్నాడు. అతన్ని పట్టుకుని ఆ ట్రైన్ కి మధ్యలో ఒక 2 hours టైం ఉంటే ఒక ఎస్ఎం గారికి ఫోన్ చేసి, సార్ నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను సార్ అని పర్మిషన్ తీసుకుని ఈ కుర్రాన్ని వెంట పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పటికి రాత్రి 1 గంట దాటి ఉంటుంది. నేను అప్పుడే ప్రార్థన చేసుకుని నిద్రలోకి వెళ్తున్నాను. అన్నయ్య అని పిలిచాడు. లేచా. ఏం నాన్న అంటే, ఒక ఆయన తీసుకొచ్చాను మీరు మాట్లాడతారని. ఏమైంది నాన్న అంటే, ఈ రాత్రి అతను ఆత్మహత్య చేసుకోవడానికి పట్టాల దగ్గరికి వచ్చాడు. అతను పెట్టేపోతుండగా అలా నేను వెనక్కి లాగాను. అతను చాలా బాధపడ్డాడు. ఈ రోజుతో నా ప్రాణం ముగించాలనుకున్నాను, మీరెందుకు నన్ను ఇలా చేశారని ఏడుస్తుంటే నేను అన్నాను, ఓ చోట తీసుకెళ్తాను, నువ్వు రావయ్యా, నన్ను వెంట పెట్టుకుని తెచ్చాను అన్నాడు. నేను పిలిచి, రా తమ్ముడు ఇక్కడ కూర్చో అన్నాను. కుర్చీ వేసి ఇక్కడ కూర్చో తమ్ముడు అన్నాను. ఏమన్నా తమ్ముడు రా కూర్చో అన్నాను. ఆ కుర్రాడు ఏడ్చాడంటే రాత్రి గంట సేపు నేనేమన్నా తమ్ముడు రా కూర్చో ఈ మాటకి గౌరవమని ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఎందుకు వస్తున్నావు చెప్పు అంటే, ఈ ప్రేమ నన్ను నాకు లేది, నన్ను తమ్ముడు అని పిలిచేవాడు ఎవరు లేరు, నన్ను ప్రేమతో పిలిచేవాడు ఎవరు లేరు. అప్పులు చేశానని తప్పుగా చూసేవాడు ఉన్నారు, నేను తప్పులు చేస్తున్నానని అవమానించేవాడు ఉన్నారు. కానీ నాకు ఈ ప్రేమ దొరకేనన్నయ్య, నేను చనిపోవాలనుకున్నాను అన్నాడు. అప్పుడు చెప్పాను, నువ్వు చచ్చిపోకలేదయ్యా, నీ కొడుకు నీ స్థానంలో ఆయన చనిపోయాడయ్యా, నువ్వు చావవలసిన పని లేదు అని అతనికి చెప్పాను. అతను తప్పు నమ్ముకున్నాడు. చాలా సంతోషం. ప్రేమ కొరకు లోకం ఆలోచన వస్తుంది, నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందని, నిజమైన అనురాగం ఎక్కడ దొరుకుతుందని. స్వార్థరహితమైన ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ కోసం లోకం ఎదురు చూస్తా ఉంది. కానీ లోకానికి ఆ ప్రేమ దొరకవలసిన చోటు నువ్వు నేను. కానీ మనం ప్రభుని అలా నేర్చుకున్నవాళ్ళం కాము. సౌలుకు ఈ ప్రేమ అర్థమైంది. అర్థమైన తరువాత అతడు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో దయచేసి చూద్దాం రండి.